ప్రభునామమున అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలుగున హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యం ద్వారాగా ప్రభా మేము నడుచుకునే భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. ఏ శోధనలు ఏ కీడును రాకుండా కాచి కాపాడమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఆయన వాక్యము మా హృదయంలో నింపుకుని వాక్యం ద్వారాగా మేము నడుచుకునే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి నుంచి చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎవరు రాశారంటే అపోస్తలుడైన పౌలు రాశాడు. ఎప్పుడు రాశారంటే అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక అనేది బైబిల్లోనే కొత్త నిబంధనలో ఇది ఒక భాగము. ఇది అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ నగరంలోని క్రైస్తవులకు రాసిన లేఖ. ఈ పత్రికలో పౌలు విశ్వాసులను ప్రోత్సహిస్తూ క్రీస్తుల ఆనందము, ఐక్యత మరియు విధేయతను నొక్కి చెప్పారు. ఇందులోని ఫిలిప్పీలకు రాసిన పత్రిక యొక్క ముఖ్య రచయిత ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఇది అపోస్తలుడైన పౌలు ఎప్పుడు రాశాడంటే పౌలు రోమా చెరసాలలో ఉన్నప్పుడు క్రీస్తు శకం 61 లేదా 62లో ఉన్నప్పుడు రాసిన పత్రిక ఇది. అపోస్తలుడైన పౌలు గారు రోమా చెరసాలలో ఉన్నప్పుడు రాసిన దీని ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముఖ్యాంశం ఏమిటంటే ప్రధాన ఉపదేశం ఏమంటే ఫిలిప్పీలకు సంఘాన్ని ప్రోత్సహించడం మరియు వారి విశ్వాసంలో దృఢంగా ఉండమని ప్రోత్సహించడం జరిగింది. ఎప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎందుకంటే ఈ పత్రిక పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు రాసిన పత్రిక ఇది ఇందులోని సంఘం కోసమును మరియు విశ్వాసుల కోసం దృఢంగా ఉండుటకు రాసిన పత్రిక. పౌలు తన కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా క్రీస్తుల ఆనందాన్ని కనుగొనటం గూర్చిన మాట్లాడుతూ సంఘమును గురించి వ్రాసాడు. ఇది సంఘమును ఐక్యతను కలిగి ఉండాలని యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. క్రీస్తుకు కూడా విధేయులుగా ఉండాలని మరియు ఆయన మార్గంలో నడవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. క్రీస్తు తనను తాను తగ్గించుకున్నట్లుగాను విశ్వాసులు కూడా తమను తాము తగ్గించుకోవాలని ఆయన బోధ చేశాడు. పౌలు ప్రార్థన యొక్క ముఖ్య ప్రాధాన్యతను నొక్కి చెప్పాడు మరియు వారి కోసము ప్రార్థిస్తూనే ఉంటానని అన్నాడు. ఫిలిప్పీలకు చెప్పాడు, ఎప్పుడు కూడా మీకోసం నేను ప్రార్థిస్తూనే ఉంటానని. ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రిక అనేది విశ్వాసులకు గొప్ప ప్రోత్సాహకరమైనది మరియు మార్గదర్శకత్వం కలిగిన పుస్తకం ఇది విశ్వాసులకు వారి విశ్వాసంలో ఎలా ఎదగవచ్చో మరియు క్రీస్తులో ఎలా ఆనందాన్ని పొందవచ్చో అనేది చెప్పడమే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇది పౌలు గారు రచించారు. ఇది మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షకులకును పరిచారకులకును క్రీస్తేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. ఆయన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనకు అందరికీ కూడా ఏమి కలగాలి? సమాధానమును కృపయు మనందరికీ కలుగునుగాక అని అంటున్నాడు. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయములలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకును దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ కూడా సంతోషముతో ప్రార్థన చేయడి. ఎలాగా? మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో ఎలా పాలువారైతే ఉన్నారో ఇప్పుడును కూడా ఈ సత్క్రియలను ఆరంభించినప్పుడు యేసుక్రీస్తు దినము వరకు కూడా కొనసాగించండి. రూఢిగానే మీరు ప్రార్థన చేయుడి. నమ్ముడి. ప్రతి విషయంలోనూ కూడా మీరు ప్రార్థన చేయుడి. ఎల్లప్పుడూ కూడా సంతోషముతో ప్రార్థన చేయుడి. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరు? పౌలు గారు ఏమనంటున్నారు? ఫిలిప్పీలతోటి మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎల్లను కూడా నేను దేవునికి ప్రార్థన చేయుచున్నాను. మిమ్మల్ని బట్టి దేవుడికి ఎప్పుడును కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకములను అందును నేను సువార్త
పక్షమున వాదించి అందును దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ కూడా ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. ఇందుచేత మిమ్మును గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. నాకు మీరందరూ కూడా బంధువులై ఉన్నారు. నేను సువార్తను ప్రకటించుచున్నాను. సువార్తను వాదించుట ఎందును నేను స్థిరపరిచి ఉందును. మీరందరూ కూడా ఈ కృపలో నాతో కూడా పాలువారయ్యుండు. నేను ఎలాగైతే సమాధానమును కలిగి ఉన్నానో దేవుని ఎడల మీరు కూడా నాతో అలాగే పాలువారయ్యుండు అని అంటున్నాడు. మీ కుటుంబములకు మీకును కూడా సమాధానమును కలిగినని దేవునికి నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఎప్పుడు కూడా మిమ్మల్ని గూర్చి దేవుని యందు నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. స్థిరపరచుట యందు మీరందరూ కూడా కృపలో నాతో కూడా పాలువారయ్యుండు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. ఎక్కడ ఉంచుకుని ఉన్నారండి? దేవుడు మనలను దేవుని హృదయంలో ఉంచుకుని ఉన్నాడు. దేవుని హృదయంలో ఉంచుకుని ఉన్నాడు కాబట్టి ఇందుచేత మీరందరిని కూర్చుని కూడా ఇలాగ భావించుట నాకు ధర్మమే అని అంటున్నాడు. ఎలాగో దేవుని స్తుతించుట, కృతజ్ఞతలు చెల్లించుట కూడా నాకు మీ అందరి ఎదుట నేను స్తుతించుట కూడా నాకు ధర్మమే అని అంటున్నాడు. మీ అందరూ కూడా నా బంధువులు, నా స్నేహితులు కాబట్టి నేను మిమ్మును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అని అంటున్నాడు. 8వ అధ్యాయం చదువుదామండి. క్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడు నాకు సాక్షి. అంటే మనందరి ఎడల అపోస్తలుడైన పౌలు ఏమన్నారు? మీ అందరి ఎడల నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవునికి మాత్రమే తెలుసు, యేసుక్రీస్తు మాత్రమే తెలుసు. అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్ష్యమని చెప్పుచున్నాడు. ఎందుకంటే దేవుడు అంటే హృదయమును చూస్తున్నాడు. దేవుడు మనుషులైతే పై రూపమునే చూస్తున్నాడు. పిలిపిలతో చెప్పుచున్న మాటలు ఇవన్నీ కూడా మీరు శ్రేష్టమైన కార్యములను గలవారగుటకును మీ ప్రేమ తెలివితోనూ సకల సంబంధులైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనను నీతి ఫలముతో నిండుకునిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటములను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ఎలాగూ దేవుని ఎదుట మనం ఎలా ఉండాలని ప్రార్థిస్తున్నారు పౌలు మన కోసము. మీరు ప్రేమలో తెలుగుతోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడిన వారై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని మీ యందు నేను యేసుక్రీస్తును నీతి ఫలములు పొంది ఉండాలని నేను దేవుని యందు నేను మీ అందరి కొరకును కూడా నిష్కపటము లేకోకుండా, స్వార్థము లేకోకుండా నేను ప్రార్థించుచున్నాను మీ అందరి కోసమునని పౌలు గారు చెప్పుచున్నారు. ప్రతి ఒక్కరికి మనము ద్వేష రాగభావములు విడిచిపెట్టి దేవుని యందు మనం ఎలాగ ప్రార్థన చేయాలి? కృతజ్ఞతాస్థుతులు కలిగి ప్రార్థన చేయాలి. నిష్కపటమైన మనసును కలిగి మనము ప్రార్థన చేస్తే మనకి అనేకమైన మేళ్లు దేవుడు కుమ్మరిస్తానన్నాడు. సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలగుటకై సమకూడెను. మీరు తెలివి కోరుచున్నారు. ఏంటది? సహోదరులారా, నాకు సంభవించిన సువార్తను మరి ఎక్కువగా ప్రబలమగుటకు సమకూర్చునని మీరు తెలుసుకొని కోరుచున్నారని అన్నాడు. దేవుని యందు మనం సువార్తను ప్రకటించినప్పుడు అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. అవన్నీ తట్టుకుని దేవుని యందు నిలబడవాలంటే దేవునికి మనం ఓర్పుని కలిగి ఉండాలి. దేవునికి మనం ఎంతో కృతజ్ఞతను కలిగి ఉండాలి. సువార్తను చేస్తున్నామంటేనే సరిపోదు. మనం సువార్త చేసినప్పుడు మన ప్రవర్తనను, మన మాట తీరును కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు ఎన్నుకున్నాడు కదా అని మన ఇష్టానుసారంగా ఉంటే దేవుడు ఒక రోజున ఆయన నుంచి మనల్ని గెంటి వేస్తాడు. లూసిఫర్ కూడా అలాగే కదా అని దేవుని కంటే నేను గొప్పవాడిని, నేను దేవుని కంటే గొప్పదానిని అని అన్నది. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు భూమి మీదకి నెట్టివేయబడ్డాడు. ఇంకక్కడి నుంచి పాపం అంతా కూడా భూమి మీద నిండి ఉన్నది. అలాగే మన ఇష్టం వచ్చినట్టు కాకుండా దేవుని సువార్త చేయుచున్నామంటే దేవునికి భయపడాలి. దేవుని యందు మనము తెలుసుకుని కోరుచు ఉండాలి. ఎలాగున నా బంధకములను క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేమతో ప్రేరోత్తరములతో సేనలలో వారి కందరికిని తక్కిన వారికి కందరికిని స్పష్టమాయను. ఎలాగనగా నా బంధములను క్రీస్తు నిమిత్తమే కలిగి ఉన్నవని ప్రేరోత్తరములతో సేవ చేస్తున్నానని నేను మీ అందరికీ కూడా చెప్పుచున్నాను, స్పష్టంగా చెప్పుచున్నానని చెప్పుచున్నాడు. మరియు సహోదరులైన వారితో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు
స్థిర విశ్వాసము గలవారై నిబ్బరముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశ్వాసమైన ధైర్యము తెచ్చుకునిరి. కొందరు అసూయ చేత బలబుద్ధి చేత మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడై ఉండవలెనని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకును నిర్మింపబడిన వాడునై ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నాను. ఎలాగూ ప్రకటించాలి? సువార్త ప్రకటించినప్పుడు మనము సహోదరుని ఎలా ప్రేమిస్తున్నామో అలాగే మన బంధకములను మన సహోదరులతో ప్రభువునందు స్థిరపరిచి ఉండాలి. విశ్వాసము కలిగి నిబ్బరము కలిగి దేవుని వాక్యమును బోధించాలి. విశేషమైన తెచ్చుకుని మనమందరమును కూడా ఎలా బోధించాలంటే దేవుని సేవ చేసినప్పుడు నిబ్బరమును కలిగి ధైర్యమును కలిగి మనము విశ్వాసముతో కలిగి మనము ప్రార్థన చేయాలి, సువార్తను చేయాలి. అసూయతో రేగభావములతో కాదు, ఎదుట వారి మీద కాదు. మనం సువార్తను మన బైబిల్లో ఉన్నది మాత్రమే మనము చేయాలి తప్ప కానీ మన సొంత విషయాలకు మనము ఉపయోగించుకోకూడదు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? అసూయతోటిని రాగభావములతోని కలహబుద్ధితోటిని మంచి బుద్ధి కలిగి చేయుడి అని అంటున్నాడు. ప్రకటించుడి. బంధకములను కూడా శ్రమలతో పాటు వాడు కూడా తలంచుకుని శుద్ధ మనసుతో కాక క్షమించే గుణముతో ప్రకటించమని వీలైనంత మట్టుకు నేను సువార్తను పక్షపాతము లేకోకుండానే చేయమని అంటున్నాడు. ఎలా చేయమన్నాడు? పక్షపాతము లేకోకుండా నిబ్బరమును కలిగి దేవుని సువార్తను ప్రకటన చేయమంటున్నాడు. దేవుని సువార్తను చేయమని అంటున్నాడు. మన సొంత విషయాలు కాదు, బైబిల్ టు బైబిల్ మాత్రమే బోధించమని చెప్పుచున్నాడు దేవుడు. మన బయట విషయాలు అట్టుకొచ్చి మనం ఇందులో విషయాలు అట్టుకెళ్ళి బైబిల్లోని చెప్పకూడదు. మన సూటిగా బోధించమని చెప్పుచున్నాడు. మన సూటిగా బోధించి ఎంతమంది ఆత్మలను రక్షించాము, ఎంతమందిని రక్షించాము అనేది మాత్రమే చూసుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల దేవ, లెక్కలేని స్తోత్రాల ప్రభ. మా హృదయము మార్చు, మా మనసులు మార్చమని అడుగుచిన ప్రభ. వేషధారుల వలె కాకుండా నీతిమంతులు కానీ సన్నిధిలో నిలవబెట్టుకొని ఆయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములను మార్చమని అడుగుచున్నాను ప్రభా. వినట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నీ సేవలో మమ్మల్ని వాడుకుంటున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. శత్రువులు మిత్రులు దీవించమని అడుగుచున్నాను ప్రభా. ధనికులనేమి వేదలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. బస్సులో వెలిచినట్టు, రైల్లో వెలిచిన, ఆటోల్లోని, ట్యాక్సీలను, బళ్ళ మీద వెలిచిన వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను ప్రభా. హాస్టల్లో ఉన్న బిడ్డలను దీవించిన ఆయన ప్రభా. అనాథ బిడ్డలను దీవించిన ఆయన ప్రభా. వృద్ధాప్యంలో వారిని దీవించినాను ప్రభా. నడు వయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. యవనస్తులను దీవించినాను ప్రభా. యవనరాలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. వరుడు కోసం, వధువు కోసం చూస్తున్న వారిని కూడా ప్రభా వారికి సరైన సహాయం చేయ ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువని కనుక దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఆరోగ్యమైన శక్తిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వాహనముల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. వారికి సరైన సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. బిజినెస్లు పెట్టాలని చూస్తున్నారు ప్రభా. వారికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యం దయచే ప్రభా. ఒకవేళ ప్రభా వెచ్చగానేను చల్లగానేను ఉన్నామేమో ప్రభా, మమ్మల్ని నిలువెచ్చని స్థితిలో ఉంచమని అడుగుచున్నాను నాయన ప్రభా. నిన్నే స్తుతించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మాకు ప్రభా సమృద్ధిగా దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఒకవేళ ఎక్కువైతే నేను స్తుతించమేమో, తక్కువైతే నేను తిడతామేమో ప్రభా. మేము సమృద్ధిగా కలిగి ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు కష్టాలను తీర్చు, శోధనలను తీర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. వెధవరాలను దీవించినాను ప్రభా. వెధవరాలు బిడ్డలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. బీపీ షుగర్లతో బాధపడుచున్నారు ప్రభా. బీపీ షుగర్ కంట్రోల్ ఉంటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. జ్వరములతో ఉన్నారు ప్రభా. హాస్పిటల్ అనేకమైన రోగములతో ఉన్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచు నాయన ప్రభా. నాయన ప్రభా. క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా. వారు క్యాన్సర్ను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. నాయన పక్షపాతంతో బాధపడుచున్నారు ప్రభా. వారిని కూడా స్వస్థపరచు నాయన ప్రభా. నాయన ప్రభా, నీకు తెలుసు నాయన ప్రభా మాకంటే ముందుగానే ప్రభా మా కోసము సరిహద్దులలో పోరాడుచున్న వారిని ప్రభా, వారి కుటుంబంలోని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారు ప్రభా, వారి చేతి పనులన్నిటిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యం కలిగిన వారిని స్వస్థపరచు నాయన ప్రభా. కృంటి వారిని, గుడ్డి వారిని, మోగవారిని, చెవిటి వారిని ప్రభా, ఓచు చేయగల వారిని ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు నాయన ప్రభా. నీ వాక్యముల ప్రభా ఇంకను అభివృద్ధి చెందుటకు సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయన్నారు ప్రభా, వారిని కూడా ప్రభా కరిగి పడిపోవటకు సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభా. చిన్న బిడ్డ జ్వరంతో ఉన్నదన్నారు ప్రభా, ఆ బిడ్డను కూడా ప్రభా స్వస్థపరచు నాయన ప్రభా. ప్రార్థించుచుండగా వెంటనే స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా.
ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న వారికి ప్రభు పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారికి శక్తిని బలమును దయచే ప్రభు, పని లేని వారి పని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నేను నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనిచున్నాను నాయన ప్రభా. నీటి బుడగలాంటి జీవితములు నాయన ప్రభా, వట్టివారం మట్టివారం ప్రభా, నీవే స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువులు మిత్రువులు కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారికి సఫలతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మీటింగ్స్కి పెడుచున్నారు ప్రభా, చాలా చోట్ల మీటింగ్స్ అంతట్లోనే తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను ప్రతి ఒక్కరికి ప్రభు మనశ్శాంతి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. చూచుచున్న వారికి వినుచున్న వారికి సదాకాలము నీ కృప తోడయ్యుండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.